గారు. సార్ ప్రస్తుతానికి ఎక్కడ చూసినా సరే తెలుగు రాష్ట్రాలలో వైఎస్ భారతి గారిపై ఎవరైతే చేబ్రోలు కిరణ్ చేసిన కొన్ని అభియోగాలు ఉన్నాయో దానికి సంబంధించే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వివాదం చుట్టూ తిరుగుతున్న ఈ కథలకి సంబంధించి మీరేమంటారు? ఎందుకు అలా మాట్లాడారు అంటారు? ఆ కిరణ్ అనే ఒక అసాంఘిక ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడిన అంశం కూడా కాదు. అతనికి ఒక అలవాటుగా చేసుకున్నారు. అంటే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పేరుకేమో మేము ఒక పార్టీ అభిమానించేవాళ్ళంటారు, కానీ వాళ్ళకి అభిమానం కాదు, పాడు కాదు. కేవలం సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం చేసే ఒక సంకుచితమైన ఆలోచనతో చేసే ఒక దిగజారుడుతనం అంటారు. ఇది చాలా కాలం పాటి నుంచి అతను చేస్తున్నాడు. ఒక ఎండ్ పాయింట్ లో ఈ రోజు అలా మాట్లాడాడు. సమస్య ఏంటంటే ఈరోజు ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఖచ్చితంగా వారిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా అతనికి ఉంది కాబట్టి సస్పెండ్ కూడా చేయడం మంచి పరిణామం. అయితే ఇది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అన్నప్పుడు అదేదో భారతి గారి పైన కానీ ఇతర మహిళల పైన కానీ ఇతర తెలుగుదేశం వ్యతిరేకంగా ఉండే అభిప్రాయాలు కలిగిన అందరిపైన అన్ఎక్స్పెక్టెడ్ గా అతను మాట్లాడింది కాదు. అతను మొదటి నుంచి అతను వ్యాపకంగా మాట్లాడుతుంది. అనేక సందర్భాల్లో అతను చెప్పింది కూడా నా వీడియోస్ బాగపోతాయి అని చెప్పడం, నంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడడం, విడుదల రజనీ గారి గురించి, రోజా గారి గురించి, ఇప్పుడు భారతి గారి గురించి, గతంలో కూడా భారతి గారి గురించి విచ్చలవిడిగా మాట్లాడడం అతనికి అలవాటు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేసింది అంటే, ప్రభుత్వం అరెస్ట్ చేయడం, సస్పెండ్ చేసిందంటే ఒక పెయిన్కి కానీ లేదా ఒక పరిణామానికి కానీ ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. సహనానికి ఒక హద్దులు ఉంటాయి. ఇతన్ని సహించే స్థితి దాటిపోయింది సమాజం, ఇంక్లూడింగ్ తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు కూడా. ఇట్లాంటి వాడు చేసే పనుల వల్ల మనకు నష్టము. ప్రారంభ రోజుల్లో జగన్ గారినో లేకపోతే కొంతమందినో చులకన చేసే మాటలు కొంతమంది ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ నిన్న భారతి గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే భారతి గారి పైన చేశారో అది అతని పరాకాష్ట. కాబట్టి ఆ పరాకాష్ఠని సొంతంగా తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళు, భారతి గారిని, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా సహించలేని స్థితికి అది వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. ఇట్లాంటి వ్యక్తి కానీ మనం పార్టీ సభ్యుడు అనుకుంటే మనకు నష్టము. ఆ నిర్ధారణకు వచ్చి అతన్ని అరెస్ట్ చేయమని చెప్పింది, పార్టీని సస్పెండ్ చేసింది. మంచి నిర్ణయం. బస్ ఇది అతను చేసిన తప్పుకు పనిష్మెంట్ గా చూడలేను, పరిస్థితి పనిష్మెంట్. ఎందుకంటే తప్పు పనిష్మెంట్ అయితే స్టార్టింగ్ లో రోజా గారి గురించి, విడుదల రజని గురించి ఎంతకన్నా ఘోరంగా మాట్లాడారు. మరి అప్పుడు ఎందుకు చేయలేదు? అంటే ఇంకా పరిపక్వత రాలా సొసైటీలో. వాడు ఎవడో మాట్లాడుతున్నాడు, కానీ సహించలేని పరిస్థితి వచ్చేసరికి ఇది రాజకీయంగా మనకు నష్టం అని చెప్పి చర్య తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అట్లాంటిది వద్దు. ఏ పార్టీ అయినా వాళ్ళ పార్టీలో ఇట్లాంటి చేష్టలు ఉండే వాళ్ళని స్టార్టింగ్ డేస్ లోనే అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసినారు లేదా చట్టపరంగా చర్య తీసుకున్నారు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిందిగా. అతను ఏం మాట్లాడినాడు అవన్నీ వెళ్ళిపోయిందిగా సొసైటీకి. దాన్ని చూసినోడు ఎవడైనా అసహించుకుంటాడుగా. అసహించుకునేది ఎవరిని వాడిని అసహించుతాడు ఫస్ట్, ఆ తర్వాత వాడు ఏ పార్టీ అంటారు. కాబట్టి జరగాల్సిన నష్టం పార్టీకి జరిగిపోయింది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఇప్పుడు సహజంగా రెడ్ బుక్ పేరుతో లోకేష్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో లేనప్పుడు వైసీపీ వాళ్ళు అదుపుగా ప్రవర్తించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామంటే సమాజంలో కొంత యాక్సెప్టెన్స్ ఉంది. అంటే పెడుతున్న కేసులకి సెక్షన్లకి సంబంధం లేకపోవచ్చు, కానీ గతంలో వీళ్ళు అట్లా చేసినారు కదా అనే చిన్న యాక్సెప్టెన్స్ సమాజంలో వచ్చింది. కానీ నిన్న ఘటనతో మరి ఇతనేంది పరిస్థితి? మనం చేసింది ఏంటి? ఏ బాధతో అయితే మీరు వాళ్ళని అరెస్ట్ చేయాలంటున్నారో ఇప్పుడు అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తాం మీ పార్టీ సభ్యుడైన తర్వాత దీనికంతా విలువ పోతుంది. మీరు చేసిన యాక్టివిటీ కంటే విలువ పోతుంది. భవిష్యత్తు దాని గురించి మాట్లాడితే మీరు అంత భిన్నమైన కాదులేని